औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ అన్-నూర్ అనువాదాన్ని చదువుదాం. అన్-నూర్ అంటే జ్యోతి, ప్రకాశం, వెలుగు. 4వ సూర అన్-నిసా, 24వ సూర అన్-నూర్ మరియు 33వ సూర అల్-అహ్జాబ్ సూరాలలో స్త్రీల యొక్క సమస్యలు మరియు వాటి పరిష్కారాలు పేర్కొనబడ్డాయి. ఈ సూర 5వ హిజ్రీ చివరి కాలంలో లేక 6వ హిజ్రీ మొదటి కాలంలో మదీనాలో అవతరింపచేయబడింది. ఇందులో 64 ఆయాతులు ఉన్నాయి. దీని పేరు 35వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఈ సూరాలో వ్యక్తిగత గౌరవపు ప్రాముఖ్యత తెలుపబడింది. 27 నుంచి 34 ఆయత్లు మరియు 11 నుంచి 20 ఆయత్లలో బను ముస్తలిఖ్ దండయాత్రలో సంభవించిన సంఘటనను గురించి ఉంది. ఆయత్ 2 నుంచి 9లలో వ్యభిచారానికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇది మేము అవతరింపజేసిన ఒక సూర. మేము దానిని విధిగా చేశాము, మీరు గుణపాఠం నేర్చుకుంటారేమో అని. అందులో మేము స్పష్టమైన ఉపదేశాలను అవతరింపజేశాము. వ్యభిచారిణి, వ్యభిచారి, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరిని నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాపై, అంతిమ దినంపై విశ్వాసం ఉన్నవారే అయితే వారి మీద కనికరం చూపే తలంపు అల్లా ప్రసాదించిన ధర్మ నిర్వహణ విషయంలో మిమ్మల్ని అడ్డుకోరాదు. వారిని శిక్షించేటప్పుడు విశ్వాసుల వర్గం ఒక్కటి అక్కడ ఉండాలి. ఒక వ్యభిచారి వ్యభిచారిణిని లేక ముష్రిక్ స్త్రీని తప్ప మరెవరిని వివాహం చేసుకోకూడదు. వ్యభిచారిణిని ఒక వ్యభిచారి లేక ఒక ముష్రిక్ పురుషుడు తప్ప మరెవరూ వివాహం చేసుకోకూడదు. అటువంటి వివాహాలు విశ్వాసులకు నిషేధించబడ్డాయి. ఎవరైనా శీలవంతులైన స్త్రీలపై నిందమోపి తరువాత 4 సాక్షులను తీసుకురాకపోతే వారిని 80 కొరడా దెబ్బలు కొట్టండి. వారి సాక్ష్యాన్ని ఇక ఎన్నడూ అంగీకరించకండి. వారు దుర్మార్గులు. ఈ చేష్ట తరువాత పశ్చాత్తాపపడి తమను తాము సంస్కరించుకునేవారు తప్ప అల్లా వారి విషయంలో తప్పకుండా క్షమించేవాడు, కరుణామయుడును. ఎవరైనా తమ భార్యలపై నింద మోపినప్పుడు వారిద్దరూ తప్ప ఇతరులెవ్వరూ సాక్షులుగా వారి వద్ద లేని పక్షంలో వారిలో ఒక వ్యక్తి సాక్ష్యం ఏమిటంటే తాను 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి తన నిందారోపణ సత్యమని తాను సాక్ష్యం చెప్పాలి. 5వసారి ఒకవేళ తాను నిందారోపణలో అబద్ధం చెప్పి ఉంటే తనపై అల్లా శాపం అవతరించుగాక అని అనాలి. భార్యకు శిక్ష ఎలా తప్పుతుందంటే ఆమె 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి ఈ వ్యక్తి తన నిందారోపణలో అబద్ధం చెబుతున్నాడని సాక్ష్యం ఇవ్వాలి. 5వసారి ఒకవేళ అతడు తన నిందారోపణలో సత్యవంతుడే అయితే తనపై అల్లా ఆగ్రహం విరుచుకుపడుగాక అని ఆమె అనాలి. మీపై అల్లా అనుగ్రహం, కరుణ లేకపోతే, అల్లా క్షమించేవాడు, వివేకవంతుడు అయి ఉండకపోతే భార్యలపై నిందమోపే వ్యవహారం మిమ్మల్ని పెద్ద చిక్కులో పడవేసి ఉండేదే. ఈ అభాండాన్ని సృష్టించి తీసుకువచ్చిన వారు మీలోని ఒక వర్గం వారే. ఈ సంఘటనను మీ విషయంలో కీడుగా భావించకండి. పైగా ఇది మీకు మేలైనదే. ఎవడు ఇందులో ఎంత పాత్ర వహించాడో వాడు అంతే పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఇంకా ఈ బాధ్యతలో పెద్ద భాగాన్ని తన నెత్తిపై వేసుకున్న వ్యక్తికి పెద్ద శిక్షే పడుతుంది. మీరు దానిని గురించి విన్నప్పుడే విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు తమను గురించి తాము సదభిప్రాయాన్ని ఎందుకు ఏర్పరచుకోలేదు? ఇది స్పష్టమైన అభాండమని ఎందుకు ఖండించలేదు? వారు తమ నిందారోపణకు రుజువుగా 4 సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు ఇప్పుడు సాక్షులను తీసుకురాలేదు కాబట్టి అల్లా దృష్టిలో వారే అసత్యవాదులు. మీపై ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లా అనుగ్రహం, ఆయన కారుణ్యం, కృప ఉండకపోతే మీరు ఏ విషయాలలోనైతే పడిపోయారో ఆ విషయాల పర్యవసానంగా ఒక పెద్ద శిక్ష మిమ్మల్ని పట్టుకొని ఉండేది. కొంచెం ఆలోచించండి. అప్పుడు మీరు ఎంత ఘోరమైన తప్పు చేశారో. అప్పుడు మీ నాలుకలు ఒకదాని నుండి మరొకటి ఈ అబద్ధాన్ని అందుకుంటూ పోయాయి.
మీరు మీకు తెలియని దాన్ని మీ నోటితో అంటూ పోయారు. మీరు దానిని మామూలు విషయంగా భావించారు. వాస్తవానికి అల్లా దృష్టిలో అది చాలా పెద్ద విషయం. దానిని వినగానే మీరు ఇలా ఎందుకనలేదు, ఇటువంటి విషయాన్ని నోటితో అనటం మాకు శోభించదు, అల్లా పరిశుద్ధుడు, ఇది పెద్ద అభాండం, మీరు విశ్వాసులే అయితే ఇక ముందు ఎన్నడూ ఇటువంటి చేష్ట చేయకూడదని అల్లా మీకు ఉపదేశిస్తున్నాడు. అల్లా మీకు స్పష్టమైన ఉపదేశాలు ఇస్తున్నాడు. ఆయన జ్ఞాని, వివేకవంతుడును. విశ్వాసుల వర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు. అల్లా ఎరుగును, మీరు ఎరుగరు. ఒకవేళ అల్లా అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మీపైన లేకపోతే, అల్లా వాత్సల్యం కలవాడు, కరుణామయుడు అయి ఉండకపోతే, ఇప్పుడు మీ మధ్య వ్యాపింపచేయబడిన విషయం దారుణమైన ఫలితాలకు కారణభూతమై ఉండేది. విశ్వసించిన ప్రజలారా, శైతాను అడుగుజాడలలో నడవకండి. వాడిని ఎవరైనా అనుసరిస్తే వాడు అతనికి అశ్లీలతనే, చెడునే ఆజ్ఞాపిస్తాడు. ఒకవేళ అల్లా అనుగ్రహం, ఆయన కారుణ్యం మీ మీద లేకపోతే మీలో ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు. కానీ అల్లాయే తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లా అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. మీలోని ప్రముఖులు, స్థితిపరులు తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లా మార్గంలో వలస వచ్చిన ప్రజలకు సహాయం చేయకూడదని ప్రమాణం చేయరాదు. వారిని క్షమించాలి, వారి తప్పులని ఆక్షేపించాలి. మిమ్మల్ని అల్లా క్షమించాలని మీరు కోరుకోరా? అల్లా గుణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. శీలవతులు, అమాయికలు అయిన విశ్వాసం గల స్త్రీలపై అబాంఢం వేసేవారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ శపించబడ్డారు. వారిపై శిక్ష పడుతుంది. వారి నోళ్ళు, వారి కాళ్ళు, చేతులు, వారి చేష్టలను గురించి స్వయంగా సాక్ష్యం పలికే రోజును వారు మరిచిపోకూడదు. ఆ రోజు అల్లా వారికి తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా ఇస్తాడు. ఇంకా సత్యాన్ని సత్యంగా చేసి చూపే అల్లాయే సత్యమని వారికి తెలిసిపోతుంది. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషుల కొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకే. పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకే. నిందలు మోపేవారి నిందల నుండి వారు పరిశుద్ధులు. వారికై క్షమాభిక్ష, గౌరవప్రదమైన ఉపాధి ఉన్నాయి. విశ్వసించిన ప్రజలారా, మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించకండి. ఇంటివారి అంగీకారం పొందనంత వరకు, ఇంటివారికి సలాం చేయనంత వరకు. ఈ పద్ధతి మీకు ఎంతో ఉత్తమమైనది. దీనిని మీరు పాటిస్తారని ఆశించబడుతోంది. ఇంకా ఒకవేళ అక్కడ మీరు ఎవరినీ కనుగొనకపోతే మీకు అనుమతి ఇయ్యబడనంత వరకు ప్రవేశించకూడదు. ఒకవేళ తిరిగి వెళ్ళిపోమ్మని మీతో అంటే తిరిగి వెళ్ళిపోండి. ఇది మీకు ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. మీరు ఏది చేస్తారో అది అల్లాకు బాగా తెలుసు. అయితే ఎవరికి నివాసస్థలం కానటువంటి మీకు ప్రయోజనకరమైన లేక పనికి వచ్చే వస్తువేదైనా ఉన్నటువంటి ఇళ్లల్లోకి ప్రవేశిస్తే అది మీకు దోషమేమీ కాదు. మీరు బహిరంగపరచేది, దాచేది అంతా అల్లాకు తెలుసు. ప్రవక్త, విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దానిని గురించి అల్లాకు బాగా తెలుసు. ప్రవక్త, విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవలదని, దానంతట అదే కనిపించేది తప్ప తమ వక్షస్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని. వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందు ప్రదర్శించకూడదని. భర్త, తండ్రి, భర్తల తండ్రులు, తమ కుమారులు, భర్తల కుమారులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల కుమారులు, అక్క చెల్లెళ్ల కుమారులు, తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు, తమ స్త్రీ పురుష బానిసలు, వేరే ఏ ఉద్దేశము లేని వారి కింద పనిచేసే పురుష సేవకులు, స్త్రీల గుప్త విషయాలను గురించి ఇంకా తెలియని బాలురు, తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని కూడా వారికి చెప్పు. విశ్వసించిన ప్రజలారా, మీరంతా కలిసి అల్లా వైపునకు మరలి క్షమాభిక్షను వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు.
మీలో ఎవరు వివాహం లేకుండా ఒంటరిగా ఉంటున్నారో, మీ స్త్రీ పురుష బానిసలలో ఎవరు గుణవంతులో వారి వివాహాలు చేసివేయండి. వారు గనక పేదవారైతే అల్లా తన అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేస్తాడు. అల్లా అంతులేని వనరులు కలవాడు, సర్వమూ తెలిసినవాడు. వివాహ అవకాశాన్ని ఇంకా పొందని వారు శీల శుద్ధతను పాటించాలి. అల్లా తన అనుగ్రహం ద్వారా వారికి కలిమి ఇచ్చే వరకు. మీ అధీనంలో ఉన్న వారిలో ఎవరైనా ముకాతబత్ అంటే షరతుల పత్రం కొరకు విజ్ఞప్తి చేస్తే, వారిలో మంచితనం ఉందని మీరు గ్రహిస్తే వారితో ముకాతబత్ను కుదుర్చుకోండి. అల్లా మీకు ఇచ్చిన ధనం నుండి మీరు వారికి ఇవ్వండి. మీ లౌకిక ప్రయోజనాల నిమిత్తం మీ బానిస స్త్రీలను వేశ్య వృత్తికై బలవంత పెట్టకండి. వారే శీలవతులుగా ఉండగోరినప్పుడు ఎవరైనా వారిని బలవంత పెడితే ఆ బలాత్కారం తరువాత అల్లా వారి బానిస స్త్రీలని క్షమించేవాడు, కరుణించేవాడును. మేము స్పష్టమైన మార్గదర్శకత్వాన్నిచ్చే ఆయత్లను మీ వద్దకు పంపాము. మీకు పూర్వం గతించిన జాతుల గుణపాఠం నేర్పే ఉదాహరణలను కూడా మేము మీ ముందు పెట్టాము. భయభక్తులు కలవారికి అవసరమైన ఉపదేశాలను కూడా మేము చేశాము. అల్లా ఆకాశములకు భూమికి వెలుగు. సృష్టిలో ఆయన వెలుగు ఉపమానం ఇలా ఉంది. ఒక గూటిలో దీపమున్నది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉన్నది. ఆ గాజు కుప్పే ఆణిముత్యం మాదిరిగా మెరిసే నక్షత్రంలా ఉన్నది. ఆ దీపం శుభవంతమైన ఒక జైతూన్ వృక్షపు నూనెతో ప్రకాశింపచేయబడుతోంది. ఆ వృక్షం తూర్పుకు చెందదు, పడమరకు చెందదు. దాని నూనె నిప్పు తగలకపోయినా దానంతట అదే మండుతుంది. ఈ విధంగా వెలుగుపై వెలుగు ద్విగుణీకృతమయ్యే కారణాలన్నీ ఏకమయ్యాయి. అల్లా తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గం చూపుతాడు. ఆయన ప్రజలకు దృష్టాంతాల ద్వారా విషయాన్ని బోధిస్తాడు. ఆయన ప్రతి విషయాన్ని బాగా ఎరుగును. ఆయన వెలుగు వైపునకు పోయే మార్గం పొందినవారు ఏ గృహాలను మహోన్నతం చేయటానికి, ఏ గృహాలలో తన నామాన్ని స్మరించటానికి అల్లా అనుమతించాడో ఆ గృహాలలో ఉంటారు. వ్యాపారం కానీ, క్రయ విక్రయాలు కానీ, అల్లా సంస్మరణ విషయంలో, నమాజు సంస్థాపనం, జకాత్ ఇవ్వటం వంటి విషయాలలో ఎవరినైనా అశ్రద్ధ వహించేలా చేయవో అటువంటి వారు ఉదయం సాయంత్రం ఆయన స్తోత్రం చేస్తారు. హృదయాలు తలక్రిందులై కనుగ్రుడ్లు తేలిపోయే పరిస్థితి ఏర్పడబోయే రోజును గురించి వారు భయపడుతూ ఉంటారు. వారు ఇదంతా ఎందుకు చేస్తారంటే అల్లా వారి ఉత్తమ కర్మల ప్రతిఫలాన్ని వారికి ఇవ్వాలని, అదనంగా తన అనుగ్రహం నుండి ఇంకా ప్రసాదించాలని. అల్లా తాను కోరిన వారికి లెక్క లేకుండా ఇస్తాడు. దానికి వ్యతిరేకంగా అవిశ్వాసానికి పాల్పడిన వారి కర్మలకు ఉపమానంగా ఎడారిలోని ఎండ మావిని చెప్పవచ్చు. దప్పికగొన్నవాడు దానిని చూసి నీరు అనుకున్నాడు, కానీ అక్కడకు చేరి ఏమీ పొందలేకపోయాడు. అయితే అతడు అక్కడ అల్లా ఉన్నట్లు కనుగొన్నాడు. ఆయన అతని లెక్కను పూర్తిగా తేల్చివేశాడు. లెక్క తేల్చటంలో అల్లాకు ఏమాత్రం ఆలస్యం కాదు. లేదా వారి కర్మలకు ఒక లోతైన సముద్రంలోని చీకటిని ఉపమానంగా చెప్పవచ్చు. ఆ చీకటిపై ఒక అల వ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల, దానిపై మేఘం, చీకటిపై చీకటి. మనిషి తన చేతిని బయటకు సాచితే దానిని కూడా చూడలేడు. ఎవరికి అల్లా తన వెలుగును ప్రసాదించడో అతనికి మరే వెలుగు లేదు. ఆకాశాలలోనూ భూమిపైన ఉన్న సమస్తము, రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతము అల్లాహ్ స్తోత్రం చేయటాన్ని నీవు చూడటం లేదా? ప్రతి ఒక్కటి తన నమాజును, తన స్తోత్రం చేసే పద్ధతిని ఎరుగును. అవి చేసే వాటినన్నింటినీ అల్లా బాగా ఎరుగును. ఆకాశముల మీద, భూమి మీద సామ్రాజ్యాధికారం అల్లాదే. ఆయన వైపునకే అంతా మరలవలసి ఉన్నది. అల్లా మేఘాన్ని మెల్లమెల్లగా నడపటాన్ని, దాని తునకలను ఒకదానితో ఒకటి కలపటాన్ని, తరువాత దానిని పోగుచేసి ఒక దట్టమైన మబ్బుగా మలచటాన్ని నీవు చూడవా? తరువాత దాని పై పొర నుండి వర్షపు చినుకులు రాలుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆయన ఆకాశం నుండి దానిలోని ఎత్తైన పర్వతాలు కారణంగా వడగండ్లను కురిపిస్తాడు. తాను తలచిన వారికి వాటి ద్వారా నష్టం కలిగిస్తాడు. తాను తలచిన వారిని వాటి నుండి రక్షిస్తాడు.
దాని పిడుగు యొక్క మెరుపు చూపులను చెదరగొడుతుంది. రేయింబవళ్ళ పరిభ్రమణను ఆయనే చేస్తున్నాడు. కళ్ళున్న వారికి ఇందులో గుణపాఠం ఉంది. అల్లా ప్రతి ప్రాణిని ఒక విధమైన నీటితో సృష్టించాడు. ఒకటి పొట్టపై నడుస్తుంటే మరొకటి 2 కాళ్లపై, ఇంకొకటి 4 కాళ్లపై నడుస్తోంది. ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు. ఆయనకు ప్రతి దానిపై అధికారమున్నది. మేము నిజాన్ని స్పష్టంగా తెలిపే వాక్యాలను అవతరింపజేశాము. ఇక రుజుమార్గం వైపునకు అల్లాయే తనకు ఇష్టమైన వారికి దారి చూపుతాడు. మేము అల్లాను, దైవ ప్రవక్తను విశ్వసించాము, విధేయతను అంగీకరించాము అని వారు అంటారు. కానీ దాని తరువాత వారిలోని ఒక వర్గం విధేయత పట్ల విముఖతను చూపింది. అటువంటి వారు ఎంత మాత్రం విశ్వాసులు కారు. దైవ ప్రవక్త వారి మధ్య ఉన్న వ్యాజ్యం విషయంలో తీర్పు చెప్పటానికి వారిని అల్లా వైపునకు, ప్రవక్త వైపునకు రమ్మని పిలిచినప్పుడు వారిలోని ఒక ప్రత్యర్థి వర్గం విముఖత చూపుతుంది. కానీ ఒకవేళ సత్యం వారికి అనుకూలంగా ఉంటే దైవ ప్రవక్త వద్దకు పెద్ద విధేయులు మాదిరిగా వచ్చేస్తారు. వారి హృదయాలకు కపట రోగమేదైనా తగిలిందా? లేదా వారు సంశయంలో పడిపోయారా? లేదా అల్లా మరియు ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయమా? అసలు విషయమేమిటంటే అన్యాయపరులు స్వయంగా వారే. విశ్వసించే వారి పని ఏమిటంటే తమ వ్యాజ్యాన్ని దైవ ప్రవక్త పరిష్కరించే విషయంలో వారు అల్లా వైపునకు, ప్రవక్త వైపునకు పిలువబడితే మేము విన్నాము, విధేయత చూపాము అని అనాలి. అటువంటి వారే సాఫల్యం పొందుతారు. అల్లాకు, ప్రవక్తకు విధేయత చూపేవారు, అల్లాకు భయపడేవారు, ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉండేవారు మాత్రమే విజయం పొందుతారు. వారు కపటులు. అల్లా పేరుతో గట్టి గట్టి ప్రమాణాలు చేసి మీరు ఆజ్ఞాపిస్తే మేము ఇళ్ల నుండి బయలుదేరుతాము అని అంటారు. వారితో ప్రమాణాలు చేయకండి. మీ విధేయత ఎలాంటిదో తెలుసు. మీ చేష్టలు అల్లా ఎరుగనివేమీ కావు అని అను. ఇలా బోధించు. అల్లాకు విధేయులు కండి. దైవ ప్రవక్త ఆదేశాలను పాటించండి. కానీ ఒకవేళ మీరు విముఖులైతే బాగా తెలుసుకోండి, దైవ ప్రవక్తపై పెట్టబడిన కర్తవ్య భారం వరకే అతను బాధ్యుడు. మీపై మోపబడిన కర్తవ్య భారానికి మీరు బాధ్యులు. దైవ ప్రవక్తకు విధేయులైతే మీరే మార్గదర్శకత్వం పొందుతారు. లేకపోతే స్పష్టంగా ఆజ్ఞను అందచేయటాన్ని మించి ఎక్కువ బాధ్యత దైవ ప్రవక్తపై లేదు. మీలో విశ్వసించి మంచి పనులు చేసే వారికి అల్లా చేసిన వాగ్దానం ఏమిటంటే ఆయన వారిని వారికి పూర్వం గతించిన ప్రజలను చేసిన విధంగా భూమిపై ఖలీఫాలుగా అంటే ప్రతినిధులుగా చేస్తాడు. అల్లా వారికై అంగీకరించిన వారి ధర్మాన్ని వారి కొరకు పటిష్టమైన పునాదులపై స్థాపిస్తాడు. వారి యొక్క ప్రస్తుత భయస్థితిని శాంతి భద్రతలతో కూడిన స్థితిగా మారుస్తాడు. కనుక వారు నాకు దాస్యం చేయాలి, ఎవరినీ నాకు భాగస్వాములుగా చేయకూడదు. దీని తరువాత ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే అటువంటి వారే హద్దులు మీరినవారు. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, దైవ ప్రవక్తకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు కరుణింపబడతారని ఆశించవచ్చు. అవిశ్వాసానికి పాల్పడేవారు అల్లాను లొంగదీయగలరని భ్రమపడకండి. వారి నివాసం నరకం, అది బహు చెడ్డ నివాసం. విశ్వసించిన ప్రజలారా, మీ బానిసలు, యుక్త వయసుకు ఇంకా చేరని మీ పిల్లలు 3 సమయాలలో తప్పనిసరిగా అనుమతి తీసుకున్న తరువాతనే మీ వద్దకు రావాలి. ఉదయం నమాజుకు ముందు, మధ్యాహ్నం మీరు బట్టలు మార్చుకున్నప్పుడు, ఇషా నమాజు తరువాత. ఈ 3 సమయాలు మీకు పరదా సమయాలు. అవి మినహా వారు అనుమతి లేకుండా వస్తే అది మీకు పాపం కాదు, వారికి పాపం కాదు. మీరు ఒకరి వద్దకు ఒకరు మాటిమాటికి రావలసియే ఉంటుంది. ఈ విధంగా అల్లా మీకు తన సూక్తులను విశదీకరిస్తున్నాడు. ఆయన జ్ఞాని, వివేకీను. మీ పిల్లలు యుక్త వయసుకు చేరుకున్నప్పుడు తమ పెద్దలు అనుమతి తీసుకునే విధంగానే వారు కూడా అనుమతి తీసుకుని మరీ రావాలి. ఇలా అల్లా తన వాక్యాలను మీ ముందు విశదం చేస్తున్నాడు. ఆయన జ్ఞాని మరియు వివేకి. యవ్వనం ఉడిగిపోయి వివాహం పట్ల ఉత్సాహం సన్నగిల్లిన స్త్రీలు తమ దుప్పట్లను తీసివేస్తే వారు ఏ దోషమూ చేసినట్లు కాదు. అయితే వారు తమ అలంకరణను ప్రదర్శించేవారు కాకూడదు.
అయినప్పటికీ వారు సిగ్గునే పాటిస్తే అది వారికే శ్రేయస్కరమైనది. అల్లా అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు. ఒకవేళ ఏ అంధుడైనా, ఏ కుంటివాడైనా, ఏ రోగి అయినా ఎవరి ఇంట్లోనైనా అన్నం తినివేసినట్లయితే అది దోషం కాదు. మీరు మీ ఇంట్లో తిన్నా, మీ తండ్రి తాతల ఇళ్లల్లో తిన్నా, మీ తల్లి నాయనమ్మల ఇళ్లల్లో, మీ సోదరుల ఇళ్లల్లో, లేదా మీ సోదరీమణుల ఇళ్లల్లో, లేదా మీ తండ్రుల సోదరుల ఇళ్లల్లో, లేదా మీ మేనత్తల ఇళ్లల్లో, లేదా మేనమామల ఇళ్లల్లో, లేదా మీ పిన్నమ్మల పెద్దమ్మల ఇళ్లల్లో, లేదా తాళపు చేతులు మీ అధీనంలో ఉన్న ఇళ్లల్లో, లేదా మీ స్నేహితుల ఇళ్లల్లో తిన్నా మీకు ఏ ఆక్షేపణ ఉండదు. మీరు కలిసి తిన్నా, వేర్వేరుగా తిన్నా దోషమేమీ కాదు. అయితే ఇళ్లల్లోకి ప్రవేశించినప్పుడు మీ వారికి సలాము చేయండి. ఇది మేలు కొరకు చేయబడే ప్రార్థన. అల్లా తరపు నుండి నిర్ణయించబడింది. ఎంతో శుభవంతమైనది, పరిశుద్ధమైనది. ఈ విధంగా అల్లా తన ఆయాతులను మీకు ఉపదేశిస్తున్నాడు. మీరు ఆలోచించి అర్థం చేసుకొని వ్యవహరిస్తారని ఆశించబడుతోంది. అల్లాను, ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించేవారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం దైవ ప్రవక్తతో ఉన్నప్పుడు అతని అనుమతి లేకుండా వెళ్ళని వారు మాత్రమే అసలైన విశ్వాసులు. ప్రవక్త, నిన్ను అనుమతి అడిగేవారే అల్లాను, ప్రవక్తను విశ్వసించేవారు. కనుక వారు తమ ఏ పనికైనా అనుమతి అడిగితే నీవు కోరిన వారికి అనుమతి ఇస్తూ ఉండు. అటువంటి వారిని క్షమించు అని అల్లాను ప్రార్థించు. నిశ్చయంగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడును. ముస్లిములారా, దైవ ప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారిని అల్లా బాగా ఎరుగును. దైవ ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అని, తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అని భయపడాలి. జాగ్రత్త! ఆకాశాలలోనూ భూమిపైన ఏది ఉన్నదో అది అల్లాదే. మీరు ఏ వైఖరి అవలంబించినా దానిని అల్లా ఎరుగును. ప్రజలు ఆయన వైపునకు మరలింపబడే నాడు వారు ఏమేమి చేసి వచ్చారో ఆయన వారికి తెలియజేస్తాడు. ఆయనకు ప్రతి దానిని గురించి పూర్తిగా తెలుసు. అల్హమ్దులిల్లా. అన్నూర్ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లా తాలా మనందరికీ ఖురాన్ ఆయాతులను చక్కగా విని అర్థం చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని కోరుతున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.